గరమైన అంటే సరిగ్గా ఫైట్ చేయకుండా న్యాయం జరగదని చెప్తున్నాం ఆవులు యాదవులకు. అట్లా కులగణన జరిగింది. రాహుల్ గాంధీ గారు డిసిషన్ తీసుకొని వాళ్ళు చేసారు. దానికి మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్పి మల్లికార్జున ఖర్గే మా అధ్యక్షుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలిపాను. ఓకే, ఏం జరిగింది గతంలో మొన్నటిదాకా ఏం జరిగింది? నిజంగా యాదవులను అడ్డుకోరు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో? ఎవరు అడ్డుకోరు? ఎవరు అడ్డుకోలేదు కానీ అడ్డుకోవద్దని చెప్తున్నాము. అడ్డుకుంటే అంతే అని చెప్తున్నాము. అంటే అంటే అసలు ఏం జరిగింది నిజంగా? ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్ ఎన్నో స్ట్రైట్ ఫార్వర్డ్ గట్టిగా మాట్లాడతాడు. ఏం జరిగింది? గట్టిగా మాట్లాడితే ఏం జరగలే. మొన్న నువ్వు వచ్చినా బీసీ మీటింగ్లకు ఏం జరిగింది తెలియదా? యాదవ్లో ఎంత పాపులేషన్ ఉంది తెలియదా? ఎంత ఉన్నారు? ఇగో ఇలా ఆరకట్క సంఘం లీడర్ బిల్ వేసి కొట్లాడింది కాడ చెప్పిండు. మా సంఘం చైర్మన్ ఇచ్చిన ధన్యవాదాలు చెప్పిండు శ్రీనివాస్ మీవాడు. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో స్థానం కల్పించాలని కోరుతున్నాను. మా యాదవ్ సోదరులందరికీ చైర్మన్లు ఉన్నాయి, పీసీసీ కార్యవర్గంలో అన్ని రంగాలలో ఇప్పుడు ఎమ్మెల్సీలు వస్తున్నాయి. అందులో కూడా మాకు కావాలి. తమాషా ప్రకారం రాహుల్ గాంధీ ఎందుకు జిత్నా ఇసుక ఇస్తేదారి భాగ్యదారి ఇస్తున్న ఇస్తేదారి ఇవ్వమని చెప్పిండు. అంతే పాపులేషన్ ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇస్తదారి ఇవ్వమన్నాడు. ఆ ఇస్తదారి గురించి పోట్లాడడానికి వాళ్ళకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు 42% ఇస్తామన్నారు కదా. అసెంబ్లీలో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు నాడు మళ్ళీ అసెంబ్లీ పెట్టి అందులో అంతా పాస్ చేసి కేంద్రానికి పంపిస్తామంటారు కదా. దానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఇది యాదవులం తీసుకున్నాము. బీసీలలో యాదవుల సంఖ్య కూడా తగ్గిందా ఈసారి? తగ్గలే, మంచిగానే ఉంది. యాదవులు తగ్గలేదు. కొంతమంది కొంచెం పార్టిసిపేట్ చేయకుండా ఇంకా ఆన్లైన్లో చేస్తారు కదా, ఇంకా మళ్ళీ ఫుల్ ఫీల్ వచ్చేస్తారు అంతా. ఇప్పుడు కొంతమంది అంజన్ కుమార్ యాదవ్ గారు మీ కుటుంబం నుంచి ఒకరికి రాజ్యసభ వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్న మాటలకి మీ సమాధానం ఏంటి? ప్రజలలో ఉండి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలక్టెడ్గా తెలంగాణ రాష్ట్రానికి, అఖండ ఆంధ్ర రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్ చేసిండు. నా కుటుంబం కాదు, ఒక మిలిటరీ ఇద్దరు పోయి డ్యూటీ చేస్తే ఒకరికే జీతం ఇస్తారా? ఇప్పుడు కిందికేం మీద దాకా తీసుకో, ఎంతమంది లేరు కులం ఒక ఇంట్లో. ఇది వచ్చే వరకు బీసీలలో మాకే ఉంది అది ఇది అవకతవకలు. మేనేజ్ చేస్తున్నాం. ఈ ఇంట్లో వండుకోలేదు. నేను సస్తా బతికినా కరోనా వచ్చినప్పుడు వెంటిలేటర్ మీద ఇంట్లో వండుకుంటే రాలే కరోనా. ప్రజలలో తిరిగి ప్రజల సేవ చేస్తుంటే వచ్చింది కరోనా. 2వ జన్మ. అనిల్ కుమార్ యాదవ్ నిరుద్యోగ ర్యాలీ యాత్ర చేసిండు మొత్తం జిల్లాలలో.